మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ఇక ముందుగా మహేంద్ర గారు, ఈ రేటు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? ప్రస్తుత ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వెయిట్ అండ్ సీ. ఇవాళ నిన్నటి నుంచి ధరలు పెరుగుతున్నాయి రోజు రోజుకి. కృష్ణాగౌడ్ గారు, నేను ఒక వీడియో చూశాను, April 9 న్యూస్ యూట్యూబ్ ఛానల్. నర్సరీలో అమ్మకాలు లేనందున యజమాని మొలకల్ని బయటకు పారేస్తున్నారు. ప్లాంటేషన్ అయితే భారీగా ఉంది, అందులో కామెంట్ పెడుతున్నారు. మీరు యూట్యూబ్ ఛానల్ చూసారంటున్నారు, నర్సరీలు అమ్మకాలు లేక యజమాని మొదలు బయట పారేస్తున్నారని. అది అమ్మకాలు లేకపోతే దాని జీవితకాలం దాటే కనుక్కుంటాను. April 9 న్యూస్ చెప్పారు కాబట్టి చూస్తాను నేను కూడా వీలైతే. నా టార్గెట్ హరినాథ్ రెడ్డి, అందరూ టమోటా టార్గెట్ 2025 ఎస్ఎండి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే రామస్య గారు, శంకరన్న, ఈరోజు కోలార్ మార్కెట్లో టమోటా ధర 290. నేను ఫిబ్రవరి నెలలో 300 కంటే ఎక్కువ మరియు 400 రూపాయల వరకు ధర అంచనా వేశాను. ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ధర గోవింద. ఐ విల్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 10 days ఇన్ ఫిబ్రవరి. కోలాలు ఈరోజు 290 రూపాయల ధర వెళ్ళింది. ఫిబ్రవరి నెలలో 300 నుంచి 400 ఆయన అంచనా వేశారు. ఫిబ్రవరిలో ఖచ్చితంగా 10 రోజులు తను చెప్పిన ధరలు అమ్ముతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ఏప్రిల్ సెప్టెంబర్ వరకు ధర ఉండదని ఆయన కామెంట్ పెట్టారు. బట్ ఇది కేవలం రామశ్రీ గారి సొంత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. టమోటా ధరలు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవ్వరము చెప్పలేము. ఇక జూలై సింహం శివప్రసాద్, లైన్ ఈజ్ లైన్, టైగర్ ఈజ్ టైగర్, బట్ జూలై ఈజ్ జూలై. జూలై లైన్ని మరొకని పెట్టారు. వెల్కమ్ టు జూలై, హ్యాపీ జూలై, ఐ లైక్ జూలై, ఐ లవ్ జూలై. దానికి రామశ్రీ గారు రిప్లై ఇచ్చారు, బ్రో యు ఆర్ ఫేమస్ ఫర్ జూలై మంత్, కృష్ణ కూడా ఫేమస్ ఫర్ మే మంత్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రో? బట్ రామశ్రీ యూ ఫర్గట్ దట్ మధుసూదన్ ఈజ్ ఫిబ్రవరి మంత్. రామశ్రీ ములబాగల్, కృష్ణగౌడ్ బహుశా తెలంగాణ అనుకుంటాను, మధుసూదన్ ప్రాంతం తెలియదు. మరి సుప్రసాద్ గారు ఇంకొక కామెంట్ పెట్టారు, రిప్లై దానికి, heavy temperature in May 2025 and June 2025. Heavy tomato rates in July 2025. భారీ ఉష్ణోగ్రతలు మే మరి జూన్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హెవీ ధరలు ఉంటాయి టమోటా జూలై నెలలో చెప్పి జూలై సింహం మరొకసారి గర్జిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా బ్రో? శివ గారు, విశ్వనాథ్ గారు, అన్న తిరుపతికి వెళ్ళడం రావడం 2 అయిపోయిందన్న, 290 రూపీస్ టాప్ అన్న. ఇక నజీర్ బాషా 7019 గారు, హాయ్ అన్న, లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ టెల్ యూ జూలై టు నవంబర్ రేట్స్ అనాలిసిస్ చెప్పాను, పక్కా ఉంది. 2025 ఇయర్లో ఫిబ్రవరిలో మినిమం రేట్ అట్లీస్ట్ స్మాల్ బాక్సెస్ 150 నుంచి 250 ఉండవచ్చు. ఆయన సదరంబర్ అంటే గత చెప్పాట జూలైలో ధరలు ఉంటాయి, జూలై నుంచి నవంబర్ వరకు అది జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా ఫిబ్రవరిలో 150 నుంచి 250 చిన్న బాక్స్ ఉండే అవకాశం ఉందని కామెంట్ పెట్టారు. అది తక్కువ ధర, గిట్టుబాటు ధర, భగవంతుడు కరుణించాలి. షికావత్ సార్, ఫిబ్రవరి 1 వస్తుంది, గుర్తు ఉందా? చెప్పినాను కదా. ఫిబ్రవరి మధుసూదన్ గారు, ఈసారి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి ఏప్రిల్ మధ్య టమోటా నాట్లు మన ఏపీకు గిన్నెస్ బుక్లో చోటు లభిస్తుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగే ప్లాంటేషన్ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదవుతుందని కుమార్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. దీనికి రిప్లై కామెంట్స్ కూడా ఉన్నాయి, అవి ఏమిటో చూద్దాం. దానికి శివకుమార్ గారు, ఏమన్నా అంత భారీ రేట్లు ఉంటాయంటావా అన్న? భారీ రేట్లు ఉంటాయని చెప్పడం లేదు కానీ భారీగా ప్లాంటేషన్ ఉంటుందని మాత్రం ఆయన చెప్పారు. రామసాగర్ రిప్లై ఇచ్చారు, హీ ఈస్ టెల్లింగ్ అబౌట్ హెవీ ప్లాంటేషన్ దిస్ ఇయర్. ప్లాంటేషన్ భారీగా జరుగుతుంది, మరి ధరల పరిస్థితి ఎలా ఉంటుంది? ప్లాంటేషన్ భారీగా జరిగినా అత్యల్పంగా జరిగినా ఏమైనా కూడా రానున్నది వేసవికాలం. ఎప్పుడు టమోటా ధరలు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరు ఊహించడం కాబట్టి ప్లాంటేషన్ బట్టి మన ధరలు అంచనా. ఎందుకంటే అప్పుడు ఎగుమతులు స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే ఈ మే జూన్లో ఎగుమతులు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. బట్ వెయిట్ అండ్ సీ. ఏదేమైనా ఒక ఆసక్తికరమైన కామెంట్ పెట్టారు కుమార్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో
ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగే ప్లాంటేషన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. చూద్దాం. Definitely in February month, small bus 300 to 400 rupees పక్కా. అట్లీస్ట్ 10 days విల్ బి దేర్. ఇది ఇంతవరకు చదివాను నేను కామెంటు. జై హింద్, జై భారత్ శ్రీనివాసులు గారు. ఇక పీవీపీపీ గారు వీకోట నుంచి ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు మా ప్రాంతంలో టమోటా ప్లాంటేషన్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని కామెంట్ పెట్టి దానికి మధుసూదర్ చెప్తున్నారు, ఈ పుష్ప చెబుతున్నాడు ఏప్రిల్లో నాటుకోండి, ధరలు ఖచ్చితంగా ఉంటాయని. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద ఈరోజు అయితే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగే టమోటా ప్లాంటేషన్ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వస్తుందని చెప్పి వరదాతగా ఆసక్తికరమైన కామెంట్ చూశారు. చూద్దాం ఏం జరుగుతుందో.